నమస్కారం. రైతు రంజని ఛానల్‌కి స్వాగతం. నేటి కాలంలో వ్యవసాయం చాలా ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. వేరుశెనగ, గోధుమలు, పత్తి వంటి పంటలలో ఖర్చు పెరిగి చివరికి ఆదాయం మిగలడం లేదు. ఇక రసాయన మందులు, ఎరువుల ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కూడా. ఫలితంగా రైతులు సాంప్రదాయ పంటలను వదిలి కొత్త పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంతో పాటు ఉద్యానవన పంటలు పండిస్తున్నారు. గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాల రైతులు స్థానిక పండ్లతో పాటు విదేశీ పండ్ల సాగును చేస్తున్నారు. సౌరాష్ట్రలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తారంగా, ఇప్పుడు రైతులు ఆవకాడో సాగు వైపు దృష్టి సాధిస్తున్నారు. ఇక భావనగర్ జిల్లా తలజా తాలూకాలోని కొడియా గ్రామానికి చెందిన రైతు ధనుబాయ్ రానాభాయ్ సోలంకి ఆవకాడో పండును విజయవంతంగా సాగు చేసి మంచి ఫలితాలను సాధించారు. భావనగర్ జిల్లాలోని చాలా మంది రైతులు ఇప్పుడు దేశంలో పండించే పండ్ల పంటలకు బదులుగా విదేశీ పండ్ల పంటలను సాగు చేస్తున్నారు. ధానుబాయ్ రానాభాయ్ సోలంకి కేవలం 4వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఇంతకు ముందు ఆయన సాంప్రదాయ వ్యవసాయం చేసేవారు. కానీ ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో కొంతకాలం నుంచి వినూత్నమైన పండ్ల పంటలను సాగు చేయడం మొదలుపెట్టారు. అయితే ప్రస్తుతం ఈ రైతు ఖర్జూరం, యాపిల్, బత్తాయి, ఫ్యాషన్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, అంజీర వంటి పంటల నుంచి మంచి దిగుబడి పొందుతున్నారు. అయితే ఈ పంటలతో పాటు ఆయన విదేశీ పంట అయినటువంటి ఆవకాడోను కూడా సాగు చేశారు. 5 ఏళ్ల క్రితం ఆయన చోర్వాడ్ నుంచి మొక్కలను తీసుకొచ్చారు. ఒక్కో మొక్క ధర రూ. 500. 4 నుంచి 5 ఏళ్ల తర్వాత దిగుబడి రావడం మొదలైంది. ఈ పండ్లను అమ్మినప్పుడు ఒక్కో పండు ధర 100 నుంచి రూ. 150 వరకు లభిస్తుంది. రైతు ధానుబాయ్ రానాభాయ్ సోలంకి మాట్లాడుతూ, తాను 4వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని, చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆయన పొలంలో ఖర్జూరం, యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, ఫ్యాషన్ ఫ్రూట్ వంటి వివిధ రకాల పండ్ల పంటలను పండిస్తున్నారు. ఈ అన్ని పండ్లతో పాటు విదేశీ పండు ఆవకాడోను కూడా సాగు చేస్తున్నారు. ఆయన 40 నుంచి 50 ఆవకాడో మొక్కలు నాటగా 5 ఏళ్ల తర్వాత వాటి నుంచి దిగుబడి రావడం మొదలైంది. ఈ పండు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనదిగా భావిస్తారు. ఇక భావనగర్ ఉద్యానవన శాఖ అధికారులు తన పొలాన్ని తరచుగా సందర్శించి ఆవకాడో సాగు గురించి సమాచారం ఇచ్చారని కూడా ధానుబాయ్ చెప్పుకొచ్చారు. ఇక ఆయన చోర్వాడ్ నర్సరీ నుంచి మొక్కలను తెచ్చారు. ఒక్కో మొక్క ధర రూ. 500. ఆవకాడో సాగు ఇతర పంటల మాదిరిగానే ఉంటుంది. దీనికి 3x3 అడుగుల విస్తీర్ణంలో 2 అడుగుల లోతు గల గుంతలు తవ్వాలి. ఆ గుంతలలో దేశీ ఎరువు, శిలీంద్ర నాశక మందులు కలపాలి. ఆ తర్వాత ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఇక నాటిన 5 ఏళ్ల తర్వాత దిగుబడి వస్తుందని ధనుబాయ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దిగుబడి వచ్చిన తర్వాత ఈ పండ్లను భావనగర్, తలాజా ప్రాంతాలలో అమ్ముతున్నారు. గత సంవత్సరం దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం దిగుబడి చాలా బాగుందని ఆయన చెప్పుకొచ్చారు. అమ్మేటప్పుడు ఒక్కో పండు రూ. 100 వరకు పైగా ఉంటుందని, అయితే ఈ సంవత్సరం పూత ఎక్కువగా రావడంతో కేవలం 40 మొక్కల నుంచి 1,00,000 నుంచి 1,50,000 వరకు ఆదాయం వస్తుందని ఆశిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న రాంభాయ్ బాదట్కా మాట్లాడుతూ, గత సంవత్సరం దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం పూత చాలా బాగా పూసి మంచి దిగుబడి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇది విదేశీ పండు కావడం వల్ల అమ్మేటప్పుడు ఒక్కో పండు ధర 100 నుంచి రూ. 150 వరకు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక తాను ధనుబాయ్‌తో 10 నుంచి 15 నెలల నుంచి పనిచేస్తున్నానని, ఇక ఆవకాడో మొక్కలు నాటడానికి గుంతలు తవ్వి వాటిలో దేశీ ఎరువు, శిలీంద్రనాశక మందులు కలిపారని, నాటిన తర్వాత ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. చూశారు కదా! భారతదేశంలో పండించే సాంప్రదాయ పంటలతో పాటు ఇటువంటి ఫారెన్ పంటలు కూడా ఎక్కువ డిమాండ్‌ని, మంచి లాభాలను కూడా తెచ్చిపెడుతున్నాయి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మీ యొక్క లాభదాయకమైన స్టోరీని మాతో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.